ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 24 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. అందువలన దేహభావంను మర్చిపోయి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. అందరిపై గల మమకారాన్ని తుడిచివేయండి. ప్రశ్న: సంగం యుగంలో పిల్లలైన మీరు తండ్రి నుండి ఎటువంటి తెలివిని నేర్చుకుంటారు? జవాబు: తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా తయారవ్వాలో, ఉన్నతమైన భాగ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ తెలివిని ఇప్పుడు మీరు తండ్రి నుండి నేర్చుకుంటున్నారు. ఎవరు ఎంత యోగయుక్తంగా జ్ఞానయుక్తంగా అవుతారో వారికి అంత ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఉన్నతిని తయారు చేసుకోను పిల్లలకు ఎప్పుడూ దాగి ఉండలేరు. పిల్లల కర్మల ద్వారా ఎవరు ఎటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారో తండ్రి అర్థం చేసుకుంటారు. పాట: మరణించిన నీ ఒడిలోనే. ఓం శాంతి. పిల్లలందరూ ఈ పాట విన్నారు. పిల్లలు అనగా అన్ని సెంటర్లోని పిల్లలు. బ్రాహ్మణులైన మనల్నే ఈ పాట విన్నారా అని బాబా అడుగుతున్నారని పిల్లలు అర్థం చేసుకుంటారు. జీవించి ఉండగానే కంఠహారంగా తయారవ్వటం అనగా మూలవతనంలోకి వెళ్ళి తండ్రి ఇంట్లో ఉండేందుకు పిల్లలు ఈ పాట విన్నారు. మూలవతనం శివబాబా ఇల్లు కదా, అందులో అన్ని శాలిగ్రామాలు ఉంటాయి. బ్రాహ్మణ కులభూషణులు స్వదర్శన చక్రధారులైన పిల్లలు బాబాయే వచ్చారని అర్థం చేసుకున్నారు. వారంటున్నారు, ఇప్పుడు మీరు అశరీరిగా తయారవ్వాలి అనగా దేహభావాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. కావున ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. పిల్లలందరికీ ఇప్పుడు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళేందుకు అర్థకల్పం అనేక ఎదురు దెబ్బలు తిన్నారు, అయినా దారి లభించలేదు. అంతేకాక భక్తి మార్గంలోని బాహ్య ఆడంబరాలు చూసి మనుషులు చిక్కుకుపోయారు. ఇది భక్తి మార్గపు ఊబి. ఇందులో మనుషులు గొంతు వరకు కూరుకుపోయారు. ఇప్పుడు పిల్లలు అంటున్నారు, బాబా ఇప్పుడు మేము ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని మర్చిపోతాము. ఇప్పుడు అశరీరులుగా అయ్యి మీతో పాటు ఇంటికి వస్తాము. మనల్ని తీసుకెళ్లేందుకు పరంపిత పరమాత్మ పరంధామం నుండి వచ్చారని అందరి బుద్ధిలో ఉంది. కేవలం పవిత్రంగా అయ్యి నన్ను స్మృతి చేయమని బాబా చెప్తున్నారు. జీవించి ఉండి మరణించాలి. అక్కడ ఇంట్లో ఆత్మలుంటాయని మీకు తెలుసు. ఆత్మలన్నీ బిందువులే. ఆత్మలన్నీ నిరాకార ప్రపంచంలోకి వెళ్ళిపోతాయి. మనుషులు ఎంతమంది ఉన్నారో అన్ని ఆత్మలు అక్కడ ఉంటాయి. ఆత్మలు ఆ మహాతత్వంలో ఎంత స్థలంలో ఉంటాయి? శరీరమైతే ఇంత పెద్దది, ఎంత స్థలం తీసుకుంటుంది? పోతే ఆత్మలకు ఎంత స్థలం కావాలి? ఆత్మలైన మనం ఎంతో కొంత స్థలం తీసుకుంటాము, చాలా తక్కువ స్థలం. తండ్రి ద్వారా ఈ విషయాలన్నీ వినే సౌభాగ్యం పిల్లలకు ఇప్పుడు లభించింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఇక్కడకు శరీరం లేకుండా వచ్చారు, తర్వాత శరీరాన్ని ధరించి పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ జీవించి ఉండి మరణించాలి. అందరినీ మర్చిపోవాలి. తండ్రి వచ్చి మరణించటం నేర్పిస్తున్నారు. మీరు మీ తండ్రిని, ఇంటిని స్మృతి చేయమని, బాగా పురుషార్థం చేయమని వారంటున్నారు. యోగం చేసినందున పాపాలు నశిస్తాయి. మళ్ళీ ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానం అయిపోతుంది. అందువలన తండ్రి సలహా ఇస్తున్నారు. కల్పకృతం కూడా దేహ సర్వ సంబంధాలు వదిలి నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్పాను. అందరికీ తండ్రి వారొక్కరే కదా. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి పిల్లలు. మీరు జ్ఞానాన్ని పొందుతున్నారు. మీరంతా శివుని పిల్లలే. మనము భగవంతుని పిల్లలమని అందరికీ నిశ్చయం ఉంది. కానీ వారి నామ రూప దేశ కాలాలు మర్చిపోయిన కారణంగా భగవంతునిపై అంతగా ఎవరికీ ప్రేమ లేదు. బాబా ఎవరిపై దోషంను ఆపాదించరు. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడి ఉందని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఆత్మలు చాలా సూక్ష్మమైన బిందువులు. ఆ బిందువులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ శరీరం తీసుకుని
పాత్ర ఎలా చేస్తుందో అది చాలా అద్భుతమైనది. ఇప్పుడు మీకు అనంతమైన పాత్రను గురించి తెలిసింది. ఈ జ్ఞానం ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు కూడా దేహాభిమానంలో ఉండేవారు, ఇప్పుడు ఎంతో మారిపోయారు. అది కూడా ప్రతి ఒక్కరి భాగ్యానుసరించి ఉంది. కల్పకృతం భాగ్యం ఇప్పుడు సాక్షాత్కారం అవుతూ ఉంది. ప్రపంచంలో మనుషులు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి వారి వారి భాగ్యం వేర్వేరుగా ఉంటుంది. ఎటువంటి కర్మలు చేశారో దాని అనుసారం సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. ధనవంతులుగా పేదవారిగా అవుతూ ఉంటారు. అలా అయ్యేది ఆత్మనే. ఆత్మ ఎలా సుఖీగా ఎలా దుఃఖీగా అవుతుందో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే తెలివిని కల్పకృతం వలె తండ్రే నేర్పిస్తున్నారు. కల్పకృతం ఎవరెంత తెలివి పొందుకున్నారో ఇప్పుడు కూడా అంతే పొందుతున్నారు. చివరికి ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని అర్థం చేసుకుంటారు. కల్పకల్పం ఇటువంటి భాగ్యమే ఉంటుందని అప్పుడు అంటారు. ఎవరైతే యోగయుక్తంగా జ్ఞానయుక్తంగా ఉంటారో వారు సేవ కూడా చేస్తూ ఉంటారు. చదువులో సదా ఉన్నతి అవుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు చాలా త్వరగా ఉన్నతి చెందుతారు. కొంతమంది తలను పాడు చేస్తూ ఉంటారు, అంటే కష్టపెడుతూ ఉంటారు. ఇక్కడ కూడా అలాంటి వారు ఉన్నారు. కల్పకృతం వలె ఎవరెవరు ఉన్నతి చేసుకున్నారో వారు గుప్తంగా ఉండలేరు. తండ్రికి తెలుసు కదా, అందరి సంబంధం శివబాబాతోనే ఉంది. ఈ బ్రహ్మ కూడా పిల్లల కర్మలు చూసి అర్థం చేసుకుంటాడు. కనుక శివబాబా కూడా చూస్తూ ఉంటారు. భలే ఈ బ్రహ్మ నుండి ఎవరైనా దాచినా శివబాబా వద్ద ఎవరూ దాచలేరు. భక్తి మార్గంలోనే పరమాత్మ నుండి దాచలేరంటే మరి జ్ఞాన మార్గంలో ఎలా దాచగలరు? తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ చదువు చాలా సహజమైనది. కర్మలు కూడా చేయాలి. పాత ప్రపంచంలోని బంధుమిత్రులతోనే ఉండాలి. అక్కడ ఉండి శ్రమ చేయాలి. ఇక్కడ ఉండి పురుషార్థం చేయువారి కంటే అక్కడ ఇంట్లో ఉండి పురుషార్థం చేయవారు చాలా తీక్షణంగా ఉంటారు. ఒకవేళ అంత పట్టుదల ఉంటే అవ్వగలరు. శాస్త్రాల్లో అర్జునుడు ఏకలవుని ఉదాహరణ ఉంది కదా. కోయువాడు వెలుపల ఉండి కూడా అభ్యాసం ద్వారా బాణాలు వేయటంలో అర్జున్ని కంటే తెలివిగలవాడిగా అయిపోయాడు. కావున గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండాలి. ఈ ఉదాహరణను కూడా మీరు చూస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ చాలా మంచి సేవ చేయవచ్చు. వారు చాలా ఉన్నతి చెందుతూ ఉంటారు. ఇక్కడ ఉండేవారిని కూడా మాయ వదలదు. బాబా వద్దకు వస్తూనే ముక్తులైపోతారని కాదు, లేదు. ప్రతి ఒక్కరిది ఎవరి పురుషార్థం వారిదే. గృహస్థ వ్యవహారంలో ఉండేవారు ఇక్కడ ఉండేవారి కంటే మంచి పురుషార్థం చేయవచ్చు. చాలా మంచి పరాక్రమాన్ని చూపవచ్చు. వారినే మహావీరులు అని అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండి చూపించాలి. బాబా మీరు వదిలేశారని కొందరు అంటారు. బాబా అంటున్నారు, నేనెక్కడ వదిలాను? నన్ను వదిలిపెట్టే మీరు వెళ్ళిపోయారు. బాబా ఎవరిని వదిలి రాలేదు. పిల్లలే వదిలిపెట్టి వెళ్ళారు. ఈశ్వర్య సేవ చేయమని బాబా కన్యలకు చెప్తారు. ఇతడు కూడా బాబానే, వారు కూడా బాబానే. కుమారులు కూడా చాలామంది వచ్చారు, కానీ నడవలేకపోయారు. కన్యలే బాగున్నారు. ఒక కన్య 100 బ్రాహ్మణుల కంటే ఉత్తమంగా లెక్కింపబడుతుంది. కన్య అనగా 21 కులాలను ఉద్ధరించాలి. జ్ఞానబాణాలు వేయాలి. గృహస్థంలో ఉండేవారు కూడా బీకేలే అయ్యారు. పోను పోను వారి బంధనాలు కూడా సమాప్తమైపోతాయి. సేవ అయితే చేయాలి కదా. చాలామంది సేవ చేసే పిల్లలు బాప్దాదా హృదయాన్ని అద్రోహించి ఉన్నారు. వారు వేలాది మందికి కళ్యాణం చేస్తున్నారు. ఇటువంటి సేవాదారి పిల్లలకు ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. వారు హృదయాన్ని అద్రోహించే ఉంటారు. హృదయంపై ఉండువారే సింహాసనంపై కూర్చుంటారు. బాబా అంటున్నారు, పరస్పరంలో కలిసి అందరికీ మార్గం చూపేందుకు యుక్తులు రచిస్తూ ఉండండి. చిత్రాలు కూడా తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు. పరంపిత పరమాత్మ నిరాకారులు. వారు కూడా బిందువే, కానీ వారు జ్ఞానసాగర్లు, పతిత పావన్లు. ఆత్మ కూడా బిందువే. పిల్లలు చిన్నవారిగా ఉంటారు. తండ్రికి పిల్లలకు తేడా ఉంటుంది కదా. ఈ రోజుల్లో 15-16 సంవత్సరాల వారు కూడా తండ్రిగా అవుతున్నారు. అయినా పుత్రుడు తండ్రి కంటే చిన్నవాడే కదా. కానీ ఇక్కడ విచిత్రం చూడండి.
తండ్రి కూడా ఆత్మనే, కొడుకు కూడా ఆత్మనే. వారు పరమాత్మ జ్ఞానసాగర్లు. మిగిలిన వారంతా తమ చదువు అనుసారం ఉన్నత పదవి లేక కనిష్ట పదవిని పొందుతారు. మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది. మంచి కర్మలు చేసినందున ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. స్వర్గంలో కేవలం భారతదేశం మాత్రమే ఉండేది, ఇంకే ఖండము ఉండేది కాదు. కావున చిన్న కొత్త భారతదేశంలో మన స్వర్గాన్ని చూపించండి. ఉదాహరణకు ద్వారకాన అను పేరు లేదు, దానికి బదులు లక్ష్మీనారాయణ రాజ్యమని రాయాలి. సత్యుగంలో మొదట దైవీ వంశీల రాజ్యం ఉంటుందని బుద్ధి కూడా చెప్తుంది. వారికి చిన్న చిన్న గ్రామాలు ఉండేవి, చిన్న చిన్న ప్రదేశాలు ఉంటాయి. ఇది కూడా విచారసాగర మంథనం చేయాలి. దీనితో పాటు శివబాబాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. మనం స్మృతి ద్వారానే చక్రవర్తి పదవిని తీసుకుంటాము. స్మృతి ద్వారానే తుప్పు వదిలిపోతుంది. మొత్తం శ్రమ అంతా ఇందులోనే ఉంది. చాలామంది బుద్ధి ఇతరుల వైపుకు పోతూ ఉంటుంది. ఇక్కడ కూర్చుని ఉన్న పూర్తి సమయం అంతా స్మృతిలో ఉండలేరు. బుద్ధి ఇతర వైపులకు వెళ్ళిపోతుంది. భక్తి మార్గంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుని భక్తి చేస్తూ చేస్తూ బుద్ధి మరోవైపుకు వెళ్ళిపోతుంది. తీవ్రమైన నౌదా భక్తి చేయువారు సాక్షాత్కారం కొరకు చాలా శ్రమ చేస్తారు. కృష్ణుడు తప్ప ఎవరు గుర్తుకు రాకూడదని గంటల తరబడి కూర్చుంటారు, చాలా శ్రమ చేస్తారు. ఇందులో 8 మనులు, 16, 108 మనులు మాలలు కూడా ఉంటాయి. అక్కడ లక్షల మాలను కూడా చూపిస్తారు. కానీ జ్ఞాన మార్గంలోని మాల చాలా విలువైనది, భక్తి మార్గంలోని మాల చౌకైనది. ఎందుకంటే ఇందులో ఆత్మిక శ్రమ ఉంది. కృష్ణుని చూస్తూనే సంతోషంగా నృత్యం చేస్తారు. భక్తికి జ్ఞానానికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుందని అక్కడ చెప్పరు. ఇక్కడ తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంతగా పాపాలు నశిస్తాయని అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరిప్పుడు యోగ బలం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది స్వప్నంలో కూడా ఎవరి ఆలోచనకు అందదు. లక్ష్మీనారాయణులు ఎలాంటి యుద్ధాలు మొదలైనవి చేయలేదు. వారు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి అంటున్నారు, యోగ బలం ద్వారా మీకు రాజ్యం లభిస్తుంది, కానీ భాగ్యంలో లేకుంటే పురుషార్థమే చేయరు, సేవాయోగ్యులుగా అవ్వరు. బాబా ఏమో ఈ విధంగా ప్రదర్శనలు చేయండి అని సూచనలు ఇస్తూనే ఉంటారు. కనీసం ఒక రోజులో 150 మంది 200 ప్రదర్శనలు చేయాలి. పల్లె పల్లెల్లో తిరగండి. ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్ని ప్రదర్శనలు జరగాలి. ఒక్కొక్క సెంటర్లో ప్రదర్శనీ చిత్రాలు ఉన్నందున అర్థం చేయించటం సులభమవుతుంది. సెంటర్లో కూడా పోను పోను చిత్రాలు ఉంచుకునేందుకు వీలుగా పెద్ద పెద్దవిగా తయారవుతాయి. కొత్త చిత్రాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. వైకుంఠ సమయంలోని భారతదేశంలో ఉన్న అందమైన భవనాలు మొదలైన వాటి చిత్రాలు తయారు చేయాలి. పోను పోను అర్థం చేయించేందుకు మంచి మంచి చిత్రాలు తయారవుతూ ఉంటాయి. వానప్రస్థ స్థితిలోని వారు మెల్లగా నడుస్తూ తిరుగుతూ కూడా సేవ చేయవచ్చు. ఎవరి భాగ్యం ఉదయం అవుతుందో వారు తయారవుతారు. చాలామంది పిల్లలు కుకర్మలు చేసి తమ గౌరవాన్ని పాడు చేసుకుని యజ్ఞ గౌరవాన్ని కూడా భంగపరుస్తారు. ఎటువంటి నడవడికలు ఉంటాయో అటువంటి పదవి లభిస్తుంది. ఎవరైతే అనేక మందికి సుఖంనిస్తారో వారి పేర్లు మహిమ చేపడతాయి కదా. ఇప్పుడు ఇంకా అన్ని గుణాలలో సంపన్నంగా అవ్వలేదు కదా. కొంతమంది చాలా మంచి సేవ చేస్తున్నారు. అటువంటి వారి పేర్లు విని బాబా చాలా సంతోషిస్తారు. సేవాదారి పిల్లలను చూసి బాబా సంతోషిస్తారు. వారి సేవలో బాగా శ్రమ చేస్తూ ఉంటారు. సెంటర్లలో కూడా తెరుస్తూ ఉంటారు. దాని ద్వారా వేలాది మంది కళ్యాణం జరుగుతుంది. వారి ద్వారా మళ్ళీ చాలామంది వస్తారు. ఇంకా ఎవరు సంపూర్ణులు అవ్వలేదు. ఏవో కొన్ని తప్పులు కూడా జరుగుతూ ఉంటాయి. మాయ వదిలిపెట్టదు. ఎంత ఎక్కువ సేవ చేసి తమ ఉన్నతి చేసుకుంటారో వారు హృదయంపై అంత ఎక్కువగా అద్రోహిస్తారు. అంత ఉన్నత పదవిని కూడా పొందుతారు. మళ్ళీ కల్పకల్పం అలాంటి పదవే వారికి లభిస్తుంది. శివబాబా వద్ద ఎవరు దాచలేరు. అంతిమంలో ప్రతి ఒక్కరికి
తమ కర్మలన్నీ సాక్షాత్కారం అవుతాయి. తర్వాత ఏమీ చేయలేరు. వెక్కి వెక్కి ఏడవలసి వస్తుంది. అందువలన బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. చివరి సమయంలో శిక్షలు అనుభవించే పశ్చాత్తాపడే కర్మలు ఏవి చేయకండి. కానీ ఎంతగా అర్థం చేయించినా భాగ్యంలో లేకుంటే పురుషార్థం చేయరు. ఈ రోజుల్లోని మనుషులకు తండ్రి అంటే ఎవరో తెలియదు. భగవంతుణ్ణి స్మృతి చేస్తారు, కానీ వారెవరో తెలియదు. భగవంతుడు చెప్పేది వారు వినరు. ఇప్పుడు ఆ అనంతమైన తండ్రి నుండి మీకు సత్యుగ స్వరాజ్య వారసత్వం 1 సెకండ్లో లభిస్తుంది. శివబాబా పేరును అందరూ ఇష్టపడతారు కదా. ఆ అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తూ ఉందని పిల్లలకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీ నడవడికల ద్వారా తండ్రి పేరును యజ్ఞం పేరును ప్రఖ్యాతం చేయాలి. తండ్రి గౌరవాన్ని పోగొట్టే కర్మలేవి చేయరాదు. సేవ ద్వారా మీ భాగ్యాన్ని మీరే తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానం కళ్యాణకారులుగా అయి అందరి ఆశీర్వాదాలు తీసుకుని ప్రథమ స్థానాన్ని పొందుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండేందుకు మంచి సాహసాన్ని చూపించాలి. ఈరోజు వరదానము. సతోప్రధాన స్థితిలో స్థితమై ఉండి సుఖశాంతులను అనుభూతి చేసే డబల్ అహింసక భవ. సదా తమ సతోప్రధానమైన సంస్కారాలలో స్థితమై ఉండి సుఖశాంతులను అనుభవం చేయటమే సత్యమైన అహింస. హింస అనగా దాని ద్వారా దుఃఖం, అశాంతి ప్రాప్తిస్తుంది. కనుక మొత్తం రోజంతట్లో ఏ విధమైన హింస చేయటం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఏవైనా మాటల ద్వారా ఎవరి స్థితినైనా డగ్మగ్ చేసినా అది కూడా హింసనే. 2, ఒకవేళ మీ సతోప్రధాన సంస్కారాలను అణచేసి వేరే సంస్కారాలను ప్రాక్టికల్లోకి తెచ్చినా అది కూడా హింసయే. అందువలన సూక్ష్మతలోకి వెళ్ళి మహాన్ ఆత్మ యొక్క స్మృతిలో డబల్ అహింసకులు కావండి. స్లోగన్: సత్యంతో పాటు అసత్యం మిక్స్ అయితే సంతోషం మాయమైపోతుంది. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. మీరు మాట్లాడే ఒక్కొక్క మాట అలౌకికంగా ఉండాలి. ఫరిస్తాల సమానంగా ఉండాలి. ప్రతి మాట మధురంగా ఉండాలి. ఈ మాటపై ఇప్పుడే అండర్లైన్ చేయండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాచాశక్తి వ్యర్థంగా పోతూ ఉంది. అందువలన వాచలో తండ్రిని ప్రత్యక్షం చేయు పదును లేక శక్తి ఎంత ఉండాలో అంత లేదు. వాచాశక్తిని వ్యర్థం అవ్వకుండా కాపాడుకుంటే తండ్రిని ప్రత్యక్షం చేసే ధ్వని ప్రసిద్ధమవుతుంది. అచ్చా, ఓం శాంతి.